ఏపీ సమ్మటివ్ అసెస్మెంట్ 1 సంబంధించి 7th క్లాస్ సోషల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్. ఈ పేపర్ని అయితే కొద్దిగా చూసుకోండి. సో దీంట్లో నుంచి 100% అయితే మీకు కొన్ని క్వశ్చన్స్ దాదాపుగా ఒక 60 to 70% క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తే కనుక మీకు సెక్షన్ 1లో మీకు మొత్తం 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్యారీ 2 మార్క్స్, 4 2 8. ఇవన్నీ కూడా రిపీటెడ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒకసారి అయితే ఇవన్నీ చూసుకోండి. సో డెఫినెట్గా అయితే ఇందులోంచి కొన్ని క్వశ్చన్స్ అయితే మీకు 100% అయితే వస్తాయి. అండ్ ఈ పేపర్ని ఒక ప్రాక్టీస్ పేపర్ లాగా తీసుకోండి. మీకు ఒకవేళ ఆల్రెడీ మీ ప్రిపరేషన్ అయిపోయింటే కనుక ఇక్కడ ఇచ్చిన ప్రతి క్వశ్చన్ మీకు ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు ప్రజెంట్ చేయగలుగుతున్నారో ఒకసారి ప్రాక్టీస్ లాగా చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఒక మ్యాప్ అయితే ఇచ్చారు. సో ఈ కాకతీయులు అండ్ కింగ్డమ్ లాగా ఏదో ఇచ్చారు ఇక్కడ. ఇది కూడా చూసుకోండి. అంటే కింగ్డమ్ సంబంధించి అవన్నీ ఏ పీరియడ్ సంబంధించి ఇచ్చారు ఇక్కడ చూసుకోండి. క్వశ్చన్స్ కూడా ఇవన్నీ అయితే డెఫినెట్గా అయితే మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సెక్షన్ 2లో మీరు మొత్తం 4 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ వన్ హ్యావ్ ఇంటర్నల్ చాయిస్. ప్రతి క్వశ్చన్కి 8 మార్క్స్ అయితే ఉంటాయి. 4 8 32. ఇక్కడ చూస్తే కనుక మీకు 10th A అండ్ B అంటే మీరు ఏ కానీ బి కానీ ఏదో ఒకటి రాయొచ్చు. 11th A ఆర్ B. సో దీంట్లో కూడా మీరు ఏ కానీ బి కానీ ఏదో ఒకటి రాయొచ్చు. అంటే చాయిస్ అనమాట, ఇంటర్నల్ చాయిస్. ఇవన్నీ కూడా బాగా చూసుకోండి. ఇన్ఫర్మేషన్ స్కిల్స్ కానీ, మ్యాప్ పాయింటింగ్ కానీ, కింగ్డమ్స్ కానీ, వరల్డ్ మ్యాప్ ఇవన్నీ అయితే చూసుకోండి. డెఫినెట్గా అయితే మీకు వస్తాయి. అలాగే ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోండి. హెడ్డింగ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. సో దాంట్లో నుంచి మీరు ప్రజెంటేషన్ మీద ఓన్గా రాసే అవకాశం ఉంటుంది. ఇఫ్ యు ఆర్ వెరీ వెరీ గుడ్ ఇన్ ఇంగ్లీష్, అది కూడా చూసుకోండి. ఇంకా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొద్దిగా టైం తక్కువ ఉంది. సో కీ కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను, లేదంటే డిస్క్రిప్షన్లో అయితే మీకు అందుబాటులో పెట్టేస్తాను, అక్కడ చూసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి క్వశ్చన్స్. అండ్ వన్ మోర్, టేక్ ఇట్ యాజ్ రివిజన్ పేపర్. దీన్ని ఒక రివిజన్ పేపర్ లాగా అయితే రివిజన్ చేసుకోండి. సో డెఫినెట్గా అయితే ఇందులో నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే బిట్ పేపర్ కూడా ఉంటుంది. ఆ బిట్ పేపర్ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ చూడండి 20 మార్క్స్ బిట్ పేపర్. ఇందులో నుంచి క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ఎంతవరకు అంటే కనుక యాజ్ యూజ్గా రాకపోవచ్చు, కానీ సో దీంట్లో నుంచి కొంతవరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రధాన్ని అయితే మీరు సిమిలర్గా అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఒకసారి అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సో మీకు సమాధానం అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించి మెటీరియల్స్ కానీ, మోడల్ పేపర్స్ కానీ, క్వశ్చన్స్ కానీ ఇవన్నీ అయితే వస్తాయి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.